కాలకుడు వీరు ఒక్కొక్కరు 12 కోట్ల గణాలు. మహాకాలుడు, అగ్నికుడు, సష్ణకుడు, కుముదుడు ఒక్కొక్కరు 100 కోట్ల గణాలు. అభిముఖుడు, ఆదిత్యమూర్ఖుడు, ఆదిత్యమర్ధుడు, ధనవహుడు, అమోఘుడు, కిప్రోకీలుడు, మంతకుడు వీరందరూ ఒక్కొక్క 1,000 కోట్ల గణాలతో. కాకపాదుడు, సంతానకుడు ఒక్కొక్కరు 20 కోట్ల గణాలతో. మహాబలుడు, మధపింగుడు, పింగళుడు ఒక్కొక్కరు 9 కోట్ల గణాలతో అక్కడికి వచ్చి చేరారు. నీరుడు 90 కోట్ల గణాలు. పూర్ణభద్రుడు కూడా 90 కోట్లు. చతుర్వర్తుడు 7 కోట్లు. అష్టాంగుధుడు, సుకేషుడు, వృషభుడు ఒక్కొక్కరు 64 కోట్ల గణాలు. చైత్రుడు, నకులీషుడు, లోకాంతకుడు, తీర్థాత్మ, దైత్యాంతకుడు, శృంగీదేవుడు, రిటి, అశని, భానుకుడు ఒక్కొక్కరు 7 కోట్ల గణాలతో. సనాతనుడు 64 కోట్ల గణాలతో. మహాబలుడైన నందీశ్వరుడు మాత్రం 100 కోట్ల గణాలతో. అలా అసంఖ్యాక గణాలు రుద్రుని పిలుపు మేరకు వచ్చి చేరాయి. వీరందరూ జటా కిరీటధారులు అనగా కొన్ని కోట్ల గణాలు అక్కడికి వచ్చి చేరాయి. వీరందరూ జటా కిరీటధారులు అనగా జడ మీద కిరీటం అనగా తల మీద కిరీటం పెట్టుకున్నవారు. అందరూ కిరీటం అంటే నవరత్నాలు అనుకుంటారేమో. అక్కడ కిరీటం అంటే కేవలం రుద్రాక్షమాలను పట్టుకున్నవారు మాత్రమే. వీరందరూ జటకిరీటధారులు. చంద్రశేఖరులు, నీలగ్రీవులు, త్రిలోచులు, ముమ్మూర్తులు, రుద్రస్వరులు, సారూప్యులు ఈ విధంగా 20,000 కోట్ల గణాలతో సర్వేశ్వరుడైన శంకరుడు శివుడు కైలాసానికి బయలుదేరాడు. ఇలాగా కొన్ని వేల కోట్ల కూడా కొన్ని కోట్ల గణాలతో పాటు శివుడు బ్రహ్మ విష్ణువులిద్దరితో వారి వారి గణాలతో మరలా శివుడికి కొన్ని కోట్లయితే బ్రహ్మకి ఎన్ని కోట్లు ఉంటాయి, విష్ణువుకి ఎంతమంది ఉంటారు, అంతమంది తీసుకుని పరమేశ్వరుని వెంట కైలాసానికి బయలుదేరారు. ఉభయరులు పరమేశ్వరుని గణనాథులను దక్కిన వారందరినీ ఆదరంతో పూజించాడు. అనగా అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క గణాలను అందరినీ పూజించాడు. అన్ని కోట్ల మందిని కుబేరుడు పూజించాడు. శంభుడు కుబేరుని ఆలింగనం చేసుకుని ప్రీతమాస్కుడై మూర్ధఖనం చేసి అలకానగర సమీపంలో ఉండి విశ్వకర్మను పిలిచి అనుచర గణాలందరికీ తగిన నివాసాలను కైలాసవ్రతం ప్రాంతాలందు నిర్మించమని ఆజ్ఞాపించాడు. అక్కడ తను ఒక్కడే కాదు సుమా, ఇక్కడ కూడా శివుడి గురించి అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఉన్నా